హలో ఫ్రెండ్స్, అతుల్ సుభాష్ మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలకలం సృష్టిస్తోంది. దాదాపు గంటన్నర పాటు అతుల్ సుభాష్ చేసిన ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా చలించిపోతున్నారు, బాధపడుతున్నారు. అలాగే అతుల్ రాసిన 23 పేజీల లేఖను చదివిన ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్న 12 కోరికలు నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. అతుల్ తాను చనిపోవడానికి ముందు తాను చేయాల్సిన ప్రతి పనిని ఒక క్రమబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా చేసి మరీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. జనరల్గా ఒక హత్య జరిగినా, ఒక నేరం జరిగినా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అలాగే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. ఆ తర్వాత పోలీసులు ఆ కేసుని శోధించి, పరిశోధించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఇక్కడ అతుల్ కేసులో పోలీసులకి ఆ శ్రమ అనేది లేకుండా పోయింది. అతుల్ అరటిపండు ఒలిచి మరీ నోట్లో పెట్టినట్టుగా ప్రతి విషయాన్ని పోలీసులకు అర్థమయ్యే విధంగా చేసి మరీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతుల్ చనిపోయిన సంగతి తెలుసుకున్న పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారో ఎదురుగా గోడపైన జస్టిస్ ఈజ్ డ్యూ అని ఒక పేపర్ మీద రాసి గోడ కంటించింది కనిపించింది. దాని పక్కనే మరొక కాగితం 1/4 సైజు పేపరు గోడ కంటించింది. దానిపైన చాలా చిన్న చిన్న లెటర్స్తో ఒక టైప్ చేసి పోలీసులకి కనిపించింది. పోలీసులు ఇల్లంతా గాలించారు. ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా తమ స్వాధీనంలో తెచ్చుకున్నారు. మొదట్లో ఆ లెటర్ని చూసి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ దగ్గరగా వెళ్ళి చూసిన తర్వాత ఆ లెటర్లో ఏముంది, ఏం రాసింది అన్న వివరాలు తెలుసుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. ఆ లెటర్లో అతుల్ తాను చనిపోవడానికి ముందు చేయాల్సిన ప్రతి పనిని టైప్ చేసి మరీ గోడ కంటించి పెట్టుకున్నాడు, ఎక్కడ మర్చిపోతానేమోనని. జనరల్గా మనం కూడా ఏవైనా ఇంపార్టెంట్ పనులుంటే మ్యారేజ్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాలి, ఆఫీస్లో పలానా ఇంపార్టెంట్ పనున్నది ఆ డేట్ని మనం నోట్ చేసుకుని ఫోన్లోనో డైరీలోనో రాసి పెట్టుకుంటాం గుర్తు ఉండడం కోసం. అదేవిధంగా అతుల్ తాను చనిపోవడానికి ముందు చేయాల్సిన పనులన్నీ ఒక సిస్టమేటిక్గా ఒక లిస్టులాగా తయారు చేసుకుని దాన్ని ఆ పేపర్ని గోడ కంటించాడు. ఆ లిస్టు ఆ పేపర్ పైన ఉన్న దాన్ని ఒక హెడ్లైన్గా ఫైనల్ టాక్స్ బిఫోర్ ముక్తి. ముక్తి అంటే ఈ లోకం నుంచి నేను ముక్తి పొందడం, విముక్తి పొందే లోపు నేను చేయాల్సిన చివరి పనులు, ఫైనల్ టాక్స్ బిఫోర్ ముక్తి అని ఒక హెడ్డింగ్ రాసి దాని కింద తాను చేయాల్సిన పనులు మొత్తం 32 తాను చేయాల్సిన పనులు పెట్టుకున్నాడు. ఈ లెటర్ని తాను చేయాల్సిన పనులు 3 భాగాలుగా విభజించుకున్నాడు. బిఫోర్ లాస్ట్ డే, ఎగ్జిక్యూటివ్ లాస్ట్ మూమెంట్స్, ఇలా 3 భాగాలుగా విభజించుకున్నాడు. ఈ 3 భాగాల్లో తాను చేయాల్సిన పనులన్నీ వరుసపెట్టి రాసుకున్నాడు. దాని పక్కనే ఒకవేళ ఆ పనిని పూర్తి చేస్తే టిక్ మార్క్ పెట్టాడు, డన్ అని పెట్టాడు. బిఫోర్ లాస్ట్ డే అంటే 8వ తారీఖు, అతుల్ 9వ తారీఖు చనిపోయాడు. బిఫోర్ లాస్ట్ డే అంటే 8వ తారీఖు. ఆ రోజు నుంచి చేయాల్సిన పనులు మొత్తం 8 పెట్టుకున్నాడు. బిఫోర్ లాస్ట్ డేలో ఫస్ట్ ఇనిషియేట్ లాస్ట్ డే అన్నది ఒక పనిగా పెట్టుకున్నాడు. తర్వాత ప్యాక్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఏవైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆఫీసుకు సంబంధించినవి, కోర్టుకు సంబంధించినవి, ఆస్తిపాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ ప్యాక్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫినిష్ లీగల్ ప్రిపరేషన్స్. లీగల్ అంటే కోర్టుకు సంబంధించినవి, లీగల్కి సంబంధించిన విషయాల అన్నిటినీ ఆ పనులన్నీ ఫినిష్ చేయాలి. ఫినిష్ ఆఫీస్ టాస్క్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అతుల్ ఆఫీసు పని కూడా మర్చిపోలేదు. ఆఫీసుకు సంబంధించిన పనులన్నీ తాను చనిపోయేలోపు ఫినిష్ చేయాలి అన్నది ఒక టాస్క్గా పెట్టుకున్నాడు. కంపైల్ ఆల్ కమ్యూనికేషన్స్ సంబంధించిన అన్ని విషయాల్ని తాను మర్చిపోకుండా చెయ్యాలని గుర్తుపెట్టడం కోసం రాసి పెట్టుకున్నాడు. అలాగే బ్యాకప్ డేటా, తాను చేయాల్సిన పనులన్నీ ఎక్కడ డిలీట్ అయిపోతాయో వాటినన్నింటినీ మళ్ళీ బ్యాకప్ చెయ్యాలి అన్న విషయాన్ని కూడా తాను టైప్ చేసి గుర్తుపెట్టుకోవడం కోసం రాసి పెట్టుకున్నాడు. అలాగే మిస్లియన్సెస్, ఏవైతే మిస్లియన్స్ సంబంధించిన పనులు ఉన్నాయో అవి కూడా పూర్తి చేయాలి. సెక్యూర్ ఫైనాన్స్ విషయాలకు సంబంధించినవన్నీ సెక్యూర్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా మొదటి భాగంలో మొత్తం 8 పనులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత లాస్ట్ డే అంటే 9వ తారీఖు, ఆ రోజే అతుల్ చనిపోయాడు. లాస్ట్ డే చేయాల్సిన పనులు మొత్తం 10 పెట్టుకున్నాడు. అందులో మేక్ ఆల్ పేమెంట్స్, ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో పేమెంట్స్, పని మనిషికి కావచ్చు, వంట మనిషికి, ఇంటి మనిషికి, అలాగే సెక్యూరిటీ గార్డుకి, వాచ్మెన్లకి, ఇలా ఎవరికైతే పేమెంట్స్ చేయాలో ఆ పేమెంట్స్ అన్నింటినీ ఫినిష్ చేయాలి, క్లియర్ చేయాలి.
ఆ తర్వాత అన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ తీసి వాటిని అప్లోడ్ చేయాలి, అలాగే వాటినన్నింటినీ మెయిల్ చేయాలి. ఈ విషయం కూడా మర్చిపోకూడదని జాగ్రత్తగా అంటించి పెట్టుకున్నాడు. అలాగే తాను రాసిన సూసైడ్ నోటుని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి, దాన్ని కూడా బ్యాకప్ చేసి పెట్టుకోవాలి. అలాగే ల్యాప్టాపు, ఛార్జర్, ఆఫీస్ ఐడెంటిటీ కార్డ్, తాను ఏ అపార్ట్మెంట్లో అయితే ఉంటున్నాడో ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన ఐడి కార్డ్, వీటినన్నిటినీ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఆఫీసుకు సంబంధించింది ల్యాప్టాపు, అలాగే ఛార్జర్ కూడా. ఆ ఛార్జర్ కూడా మర్చిపోకుండా ఆఫీసుకు సంబంధించి కాబట్టి ఆఫీసులో సబ్మిట్ చేయాలి అని దాన్ని కూడా రాసి పెట్టుకున్నాడు. అలాగే ఉరితాడుని రెడీ చేసి పెట్టుకోవాలి, అది కూడా ఒక పాయింట్గా పెట్టుకున్నాడు, ఎక్కడ మర్చిపోతానేమోనని. అలాగే తన ఫోన్లో ఉన్న ఫింగర్ ప్రింట్, జనరల్గా మనం ఫోన్కి లాక్ చేసి పెట్టుకుంటాం, కొందరు ఫింగర్ ప్రింట్, కొందరు పాస్వర్డ్, కొందరు ఫేస్ రికగ్నిషన్. అలాగే అతుల్ తన ఫోన్ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్స్ వీటిని రిమూవ్ చేయాలి. ఫోన్ని అన్లాక్ పొజిషన్లో పెట్టుకోవాలి, లాక్ పొజిషన్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే క్రైమ్ అయిపోయిన తర్వాత పోలీసులు ఫోన్ ఎలాగో స్వాధీనం చేసుకుని ఆ ఫోన్లో ఉన్న వాటిలన్నింటినీ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి పోలీసులకి శ్రమ తగ్గించడం కోసం మళ్ళీ ఫోన్ లాక్ చేస్తుంటే వాళ్ళు మళ్ళీ శ్రమ పడతారని ఫోన్కున్న ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ని రిమూవ్ చేసి అన్లాక్ పొజిషన్లో పెట్టాలని కూడా ఒక పాయింట్గా పెట్టుకున్నాడు. ఇంకా 2 పనులు పెట్టుకున్నాడు. రెండో భాగంలో మొత్తం 10 పనులు పెట్టుకున్నాడు. ఆ 10 పనులు పూర్తి చేసిన దాని పక్కనే టిక్ మార్క్ డన్ అని పెట్టుకున్నాడు. ఇక మూడవది ఎగ్జిక్యూటివ్ లాస్ట్ మూమెంట్, ఇది 3వ పార్ట్. ఈ 3వ పార్టులో మొత్తం 14 పనులు పెట్టుకున్నాడు. ఆ 14 పనుల్లో ఫస్ట్ది డిస్ట్రాయ్ ఐ, తనని తానే నాశనం చేసుకోవాలి. అలాగే తాను రాసిన సూసైడ్ నోటుని, లెటర్ని అన్ని గ్రూపులకి, వాట్సాప్ గ్రూప్ కావచ్చు, అన్ని మిగతా ఏవైతే ఉన్నాయో కమ్యూనికేషన్ సంబంధించిన గ్రూపులన్నిటికీ పంపించాలి, మెయిల్ చేయాలి. అలాగే పేరెంట్స్కి, ఫ్యామిలీకి మెసేజ్లు పెట్టాలి, ఆఫీస్కి మెసేజ్లు పెట్టాలి, లాయర్స్కి మెసేజ్లు పెట్టాలి. ఇవన్నీ పాయింట్ వైజ్గా ప్రతిదీ పాయింట్ తన నోట్లో గుర్తుపెట్టుకోవడం కోసం రాసుకున్నాడు. అలాగే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి తాను చేసిన వీడియో, లైవ్ వీడియో, అలాగే 23 పేజీల లేఖని హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి మెయిల్ చేయాలి అన్నది కూడా ఒక పాయింట్గా, ఇంపార్టెంట్ పాయింట్గా పెట్టుకున్నాడు. అలాగే అన్ని అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మరొకసారి చెక్ చేసి పెట్టుకోవాలి. అలాగే రూమ్ తాళాలు, కారు తాళాలు, బైక్ తాళాలు, ఈ 3 తాళాలు ఫ్రిడ్జ్ మీద పెట్టాలి. అలాగే తాను రాసిన సూసైడ్ నోటుని టేబుల్ పైన పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే పోలీసులు ఎంటర్ అవుతారో పోలీసులకి అన్ని క్రిస్టల్ క్లియర్గా ఏవి ఎక్కడున్నాయో ఈజీగా తెలిసిపోయాలి. వాళ్ళు వెతుక్కునే పని, ఆ శ్రమ కూడా తగ్గించేశాడు అతుల్. ఆ తర్వాత 108 సార్లు శివనామ జపించాలి, 108 సార్లు శివనామ స్మరణ చెయ్యాలి, శివుడి నామాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత కిటికీ తలుపులు, తాను ఏ గదిలోనైతే చనిపోదాం అనుకున్నాడో ఆ గది కిటికీ తలుపులు తెరిచి ఉంచాలి, అలాగే డోర్ని మూసించాలి. చనిపోయే ముందు స్నానం చేయాలి. ఇది అతుల్ 32వ టాస్క్. చనిపోవడానికి ముందు స్నానం చేయాలి. అతుల్ బాత్రూంలోకి వెళ్ళాడు, స్నానం చేశాడు, మళ్ళీ గదిలోకి వచ్చాడు. ఆ తర్వాత పైనున్న సీలింగ్ వ్యాల్కి వేలాడుతూ మృత్యువుని కౌగిలించుకున్నాడు. అది లాస్ట్ టాస్క్. ఆ తర్వాత 33 లేదు, 34 లేదు, 33, 34 వాటి పక్కన టిక్ మార్క్ ఉన్న డన్ననున్న అతుల్ బతుకున్నాడని అర్థం. కానీ 32 లాస్ట్, 32వ టాస్క్ చివరిసారిగా స్నానం చేయడం. ఆ తర్వాత అతుల్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇలా 3వ భాగంలో మొత్తం 14 పనులు పెట్టుకున్నాడు. మొత్తం 3 భాగాల్లో 32 పనులు. ఆ 32 పనులు కూడా పూర్తి చేశాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తన 12 కోరికలు ఏవైతే నెరవేరాలని అనుకున్నాడో ఆ 12 కోరికలు నెరవేరుతాయో లేదో పైనున్న భగవంతుడికి, కోర్టులకే తెలియాలి. ఆ తర్వాత అతుల్ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అతుల్ తమ్ముడు అస్థికల్ని బీహార్ రాష్ట్రంలో ఉన్న సమస్తీపూర్లో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఒక రిపోర్టర్ అడిగాడు, మరి మీ అన్న కోరిక ఒకటి, ఈ అస్థికల్ని ఏం చేస్తారని అడిగితే, మా అన్న కోరిక ప్రకారం ఈ అస్థికల్ని మా ఇంట్లో జాగ్రత్తగా ఉంచుతాం, ఎందుకంటే మా అన్నకి న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు ఈ అస్థికల్ని ఇంట్లోనే ఉంచుతాం. ఎందుకంటే అతుల్ కోరిక తనకి న్యాయం జరిగేంత వరకు అస్థికల్ని కలపకూడదు, ఇంట్లోనే ఉంచుకోవాలి. ఒకవేళ
దానికి న్యాయం జరగకపోయినా, దోషులకి కోర్టు శిక్షించకపోయినా ఆ అస్థికల్ని ఏదైనా కోర్టు బయట ఉన్న కాలువలో కలిపేయమన్నాడు. ప్రస్తుతం అస్థికలు సమస్తీపూర్లో ఉన్న తన ఇంట్లో ఉన్నాయి. తమ్ముడు వాటిని జాగ్రత్త పరిచాడు. మరి ఒకవేళ అతుల్ కోరికలు తీరకపోతే, కోర్టు దోషుల్ని శిక్షించకపోతే ఏం జరుగుతుంది అన్నది నిజంగా చాలా పెద్ద ప్రశ్న, ఒక భయంకరమైన ప్రశ్న. దీనికి జవాబు కాలమే చెప్పాలి. అతుల్ 12వ కోరికలు తీరాలని మనం అందరూ కోరుకుందాం. ఎందుకంటే అస్థికలు ఇంట్లోనే ఉన్నాయి. జనరల్గా చనిపోయిన తర్వాత, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత, దాన సంస్కారాలు అయిపోయిన తర్వాత అస్థికల్ని భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం పవిత్ర నదులో, గంగా లేకపోతే ఇంకా వాటిలో కలుపుతారు. మరి అతుల్ కోరిక తీరితే ఆ అస్థికల్ని పవిత్ర నదిలో కలుపుతారు, తీరకపోతే మురికి కాలువలో కలుపుతారు. మరి ఆ విధంగా చేస్తారా అన్నది భవిష్యత్తే కాలమే నిర్ణయించాలి. జస్టిస్ ఫర్ అతుల్ అన్న నినాదం ఇప్పుడు దేశమంతా మారుమైపోతుంది. ప్రతి ఒక్కరు కూడా అతుల్ పడ్డ కష్టానికి, అతుల్ వచ్చిన కష్టం, అలాగే న్యాయ వ్యవస్థ మీద అతుల్ సంధించిన ప్రశ్నలన్నింటినీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అతుల్ కోరికలు నెరవేరాలని మనం అందరం కూడా మన ఛానల్ తరఫున, మీ తరఫున నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మరి ఈ కేసులో అప్డేట్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.